హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను మీకు పాలకూర వేపుడు చూపిస్తున్నానండి. ఆకుకూర ఎక్కువ క్వాంటిటీలో తినాలనుకునే వాళ్ళు ఈ టైప్లో చేయండి. ఫ్రై చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, యాస్టీస్ తాలింపండి. తాలింపు వేసుకుని తాలింపు వేగిపోయాక పెద్ద సైజులో ఉల్లిపాయలు కోసుకోండి. పెద్ద సైజు ముక్కలు కోసుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఇదే ఫ్రై ఫీడింగ్ మదర్స్కి కూడా పెట్టచ్చండి. కాకపోతే పాలు పోయకూడదు, వెల్లుల్లిపాయ ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఫీడింగ్ మదర్స్కి. నేను మామూలు ఆయిల్ వాడాను. ఫీడింగ్ మదర్స్కి పప్పు నూనె, గానుగ నూనె వాడతారు. చూసారు కదా, ఆనియన్స్ కూడా ఈ సైజులో కోసి వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు 2-3 వేసుకోండి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది, చిన్నది. ఉల్లిపాయ వేగిపోయాక పాలకూర వేసుకోవాలండి. ముందుగానే కడిగి వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకొని వేసుకోవాలి. క్లాత్ మీద ఆరిపెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. టైం లేని వాళ్ళు ఇలా నీళ్ళు ఆడిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు. చూసారా, మనం అంతా ఆకుకూర వేస్తే ఇంకా కొంచెం అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా కొద్దిగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకుని. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రైలో వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు కోసి వేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం పాలు పోసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయాక ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ పోయవసరం లేదు. ఆటోమేటిక్గా అందులో ఉన్న పాలకూరలో ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, మగ్గిపోయి ఎంత కొంచెం క్వాంటిటీకి వచ్చేసిందో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది. మనం ఇందులో కొంచెం పాలు పోసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పాలు పోసుకొని ఉడికించుకుంటే ఒక టేస్ట్ బాగుంటుంది. అసలు పాలు వేసింది. పాలకూర హెల్తీకి మంచిది కాబట్టి పప్పు దానికన్నా ఇలా డైరెక్ట్ ఆకుకూర వెళ్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్నదైతే పప్పు అనేది మనం ఎక్కువ తీసుకోలేము అనమాట. ఎక్కువ క్వాంటిటీ మనకి బాడీకి వెళ్ళదు. ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది మనకి వేడివేడి అన్నంలోకి పాలకూర ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.